ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చుతుంది. యమునా ఢిల్లీలో డేంజర్ బెల్స్ మోగిస్తుంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. నది నీటి మట్టం 207 మీటర్ల మార్కును దాటడంతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాలకు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఇక వరదల కారణంగా ట్రాఫిక్ జామ్లు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడి జనజీవనం స్తంభిస్తుంది. ఇక పలు ప్రాంతాల్లో యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుంది. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. నోయిడా సెక్టార్లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. సివిల్ లైన్స్ ప్రాంతంలోని మొనాప్తరి మార్కెట్ వరదల్లో మునిగిపోయింది. ఇక న్యూఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్ సమీపంలోని రింగ్ రోడ్ దగ్గర యమునా నది నీటిలో మోకాల లోతు నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓల్డ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర కూడా యమునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. యమునా ఉధృతితో ఢిల్లీలోని యమునా బజార్, గీతా కాలనీ, కశ్మీరీ గేట్, ఇక మయూర్ విహార్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగే. వరద నీటితో ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్ స్తంభించింది. ఇక వాసుదేవ్ ఘాట్, మొనాస్టరీ మార్కెట్, ఓల్డ్ ఢిల్లీ రైల్వే వంతెనను మూసివేశారు. ఢిల్లీలోని పురాతనమైన అత్యంత రద్దీగా ఉండే నిగంబోధ్ ఘాట్ శ్మశాన వాటిక కార్యకలాపాలు నిలిపివేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, మాధవి, యమునా నది ఇంకా ఉధృత పరిస్థితిలోనే ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కూడా ఏదైతే డేంజర్ మార్కు 205.33 స్కేల్ పైన ఉందో దాన్ని దాటి ప్రవహిస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతోటి హర్యానాలోని హత్నీకుండ్ బ్యారేజ్కి సంబంధించిన 8 గేట్లను కూడా ఎత్తి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నారు. దాదాపు 3 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో దాని ప్రభావం ఢిల్లీలో అనేక లోతట్టు ప్రాంతాలపైన పడ్డదని చెప్పుకోవచ్చు. అయితే ఇటు యమునా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ దాదాపు 7,500 మంది ప్రజలను సురక్షిత ప్రాంతానికి ఇప్పటికే అధికారులు తరలించడం జరిగింది. వారికి తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వారి అవసరాల కోసం ప్రభుత్వం ప్రతినిత్యం వాళ్ళ నిత్యావసరాల వస్తువులు కావచ్చు, ఇతర వాటర్కి కావచ్చు, ఇతర వస్తువులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకా కూడా ఈ యొక్క వరద ఉధృతి ఇంకా కొనసాగుతున్న పరిస్థితే ఉంది. అయితే ఈరోజు రేపు కూడా ఇంకా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతోటి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తం అవడమైంది. ఢిల్లీ ప్రభుత్వం పూర్తిగా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ రోడ్లపైన వాటర్ నిల్వకుండా, అదేవిధంగా ట్రాఫిక్ జామ్స్ కాకుండా కూడా కొంత మార్గాలలో అంటే ఇప్పటికే యమునా నది దాటి ఏదైతే డేంజర్ మార్కు దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో అనేక కాలనీలు కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిగా జనజీవనం స్తంభించిన పరిస్థితిలో ఇటు ఆ రోడ్లపైకి కూడా పూర్తిగా వాటర్ వచ్చి చేరుతున్న నేపథ్యంలో వాహనదారులకు పూర్తిగా ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. సో ట్రాఫిక్ పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాలో ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. డైవర్షన్స్ ఉన్న ప్రాంతాల నుంచి వెళ్లకుండా ఇతర ప్రాంతాల నుంచి వెళ్లాల్సిందిగా కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్ పూర్తిగా ట్రాఫిక్ జామ్ తోటి నిండిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికీ ఈ యొక్క వరద ఇంకా తగ్గే పరిస్థితి లేని నేపథ్యంలో అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తంగా ఉన్న పరిస్థితి ఉంది. అయితే గత 2 సంవత్సరాల క్రితము ఏదైతే 208 మార్కు దాటిందో దాని ప్రభావము గతంలో ఇటు సెంట్రల్ ఢిల్లీకి, ఈస్ట్ ఢిల్లీకి పూర్తిగా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. ఆ అనుభవం ప్రస్తుతం అధికారులు ఇంకా గుర్తు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. మరొక 2 సెంటీమీటర్ల స్కేల్ కనుక దాటితే 208 మార్కు మరొకసారి తగిలే అవకాశం ఉంది. దీంతో రిటర్నింగ్ వాల్స్ అంటే ఏదైతే ఇటు వృధా నీరు కావచ్చు, ఇటు డ్రైనేజీకి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, వీటన్నిటికీ కూడా రిటర్నింగ్ వాల్స్ కూడా రిటర్న్ వాటన్నిటిని కూడా ఢీకొని ఇళ్లలోకి కూడా నీళ్లు చేరే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఢిల్లీలో వర్షం లేకపోయినప్పటికీ
ఉన్నప్పటికీ ఎగువన కురుస్తున్న ఇటు హర్యానా ఉత్తరప్రదేశ్ ఇటువంటి ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం అనేది కూడా యమునా నది మీద చాలా స్పష్టంగా కనపడుతుంది. హత్నీకుండ్ బ్యారేజ్ పూర్తిగా నిండిపోయిన పరిస్థితి ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మాధవి, గోపి, అంటే ఇప్పుడు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. మరో 2 రోజుల పాటు భారీగా వర్ష సూచన కూడా ఐఎండీ హెచ్చరించింది. మరి ఈ నేపథ్యంలో ఓక్లా నది దగ్గర పరిస్థితి ఏంటి? ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది? రైట్, ఒకే ప్రాంతము అని చెప్పలేము. ఢిల్లీ అంతటా కూడా ఏదైతే యమునా నది పరివాహకంగా ఉన్న అనేక ఇటు యమునా ఏదైతే హర్యానా నుంచి ప్రవహిస్తున్న వరదకు సంబంధించి కావచ్చు, ఇటు ఓల్డ్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి స్టీల్ బ్రిడ్జ్ నుంచి ప్రతినిత్యం కూడా కొన్ని లక్షల వాహనాల రాకపోకలు ఉంటాయి. అదేవిధంగా కింద వాహనాల రాకపోకలు ఉంటాయి, పైన ట్రైన్స్ పోతూ ఉంటాయి. వాటిని కూడా పూర్తిగా మూసివేసి వాటన్నిటిని కూడా రూట్ మళ్లించిన పరిస్థితి కనపడుతుంది. దీంతో ట్రైన్స్ కూడా ఆలస్యంగా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇటు ఓల్డ్ బ్రిడ్జే కాకుండా అనేక ప్రాంతాలు ఓల్డ్ బ్రిడ్జ్ నుంచి మొదలు పెట్టుకుంటే రాజ్ఘాట్ కావచ్చు, అయితే ఢిల్లీలోనే అతిపెద్ద శ్మశాన వాటికైన నిగంబోధ్ ఘాట్కు సంబంధించి కూడా పూర్తిగా నీరు నిలవడంతో అంత్యక్రియలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అనేక మంది తమ బంధువుల అంత్యక్రియలు చేయలేక ఇంకా దిక్కుతోచని పరిస్థితిలోనే నిగంబోధ్ ఘాట్కి వస్తున్న పరిస్థితి కూడా చూస్తూ వచ్చాం. అదేవిధంగా రాజ్ఘాట్ కావచ్చు, ఐటీఓ కావచ్చు, ఇటు మయూర్ విహార్ వరకు కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే ఇంకా అధికారులు ఈ యొక్క భారీ వర్ష సూచన ఇచ్చిన నేపథ్యంలో ఇంకా రెడ్ అలర్ట్ కొన్ని ప్రాంతాల్లో ఉంది. అదేవిధంగా ఢిల్లీ చుట్టుపక్కల కూడా ఎన్సీఆర్ అంతటా కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మరొకసారి వర్షం గనక విజృంభిస్తే ఇదే పరిస్థితి గనక కొనసాగితే పూర్తిగా ఢిల్లీ అంతా కూడా నీట మునిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. హత్నీకుండ్ కు సంబంధించి బ్యారేజ్ పూర్తిగా నిండిపోవడంతో పూర్తి గేట్లని దాదాపు 8 గేట్లను కూడా వదిలేసి 3 లక్షల క్యూసెక్ల నీటిని కిందికి విడుదల చేయడంతో ఈ యొక్క నది పూర్తి స్థాయిలో ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలు కొంత ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క వరద నీరు అంతా కూడా ఇళ్లలోకి చేరడంతో వాళ్ళు ఏమి తోచలేని పరిస్థితిలో ప్రస్తుతం బతుకుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. పశుపక్షాదులు కూడా పూర్తిగా నీటిల్లో ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ కూడా ప్రత్యేకమైన షెడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా వేరే ప్రాంతానికి తరలించి ప్రస్తుతం అధికారులు ఇటు మూగజీవాలకు కూడా కొంత సంరక్షణ జరుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఇటువంటి విపత్తు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ప్రత్యేకమైన బోట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ సర్వీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. నిన్న ఒక వ్యక్తి చెట్టుకు చిక్కుకోవడం కూడా చూడడం జరిగింది. వీటన్నిటిని కూడా చూస్తే రైట్, థాంక్యూ గోపి.